సక్సెస్ రాకముందు వచ్చే డిస్కషన్ ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్తో? సక్సెస్ వచ్చిన తర్వాత ఎలాగో దగ్గర తీస్తారు, అది వేరే విషయం. అవునండి. అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అసలు? అప్పుడు కూడా ఏంటంటేనండి, నేను ఎవరి దగ్గరికి అంటే లైక్ 99% అంటే నా స్వభావం ఏంటి అంటే కనుక అవతల పర్సన్ నాకు తెలియదు అనుకోండి. లెట్స్ సే ఒక రూమ్లో కూర్చుని ఉన్నాము, నేను మహేష్ బాబు గారు కూర్చుని ఉన్నాం. లెట్స్ సే 24 hours కూర్చుని ఉన్నాం, ఇంకెవ్వరు లేరు, ద హోల్ వరల్డ్ ఈజ్ ఎండెడ్ అనుకోండి. అయినా సరే ఐ కాంట్ ఈవెన్ గో అండ్ సే హాయ్ అనమాట. హాయ్ అండి, నా పేరు ప్రశాంత్ వర్మ అని పరిచయం చేసుకోవడం నాకు రాదు. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఏమైంది అంటే నేను ఒక వర్క్ చేసేవాడిని, ఒక మ్యూజిక్ వీడియోనో ఒక షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని, అది వైరల్ అయ్యేది. ఓకే. సో వాళ్ళు పిలిచేవారు, వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళి సో ఆల్రెడీ ఒక ఇంప్రెషన్తోనే పిలిచేవారు. ఆల్రెడీ ఇది చేశాడు కాబట్టి హీఈస్ సెన్సిబుల్ అని చెప్పి పిలిచేవారు. సో డిస్కషన్ కూడా కొంచెం రెస్పెక్టబుల్గానే ఉండేదన్నమాట అండి. ఓకే. సో ఎప్పుడు ఏంటంటే నేను నా స్థాయి కన్నా పెద్దవాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయలేదు. సో నా గురించి తెలిసి ఇతను ఎంతో కొంచెం సెన్సిబుల్, కొంచెం టాలెంటెడ్, హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్పి నమ్మి పిలిచిన వాళ్ళతోనే నేను ట్రావెల్ చేశాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి సినిమాలు ఆగిపోవడానికి. ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి, కరెక్ట్గా అదే టైంకి డిమానిటైజేషన్ వస్తుంది, చాలా రీజన్స్ ఉంటాయి అనమాట అండి. సో అందువల్ల లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్ డిడ్ంట్ టేక్ ఆఫ్. కొన్ని సినిమాలు మార్నింగ్ పూజ జరిగి ఈవినింగ్ అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి నాకు. సో తెలుసుకోవచ్చు అవి. సాయిరామ్ శంకర్ గారితో ఒక సినిమా చేయాలండి నేను. మార్నింగ్ పూజ అది చేసాము, ఈవినింగ్ అయిపోయింది సినిమా. ఏంటి రీజన్? ఆయన తేజ గారితో చేయాలనుకునేవారు అప్పుడు. ఓకే. సో కరెక్ట్గా మేము మార్నింగ్ పూజ చేసాము, దాని తర్వాత ఈవినింగ్ తేజ గారు ఆయనతో సినిమా చేయడానికి ఓకే అన్నట్టున్నారు. సో ఆయన నాకు కాల్ చేసి హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్ అనమాట. సో ఐ టోల్డ్ దెమ్ లైక్ ఆల్రెడీ షూటింగ్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో ఐ క్లియర్లీ ఆస్క్డ్ హిమ్ లైక్ ఏంటండి ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక, లేదు ప్రశాంత్ నాకు తేజ గారితో చేయాలని ఉంది ఎప్పటి నుంచో, ఆయన ఇప్పుడు నాతో చేస్తానంటున్నారు అని చెప్పి అన్నారు. సో ఓకే భయ్య, మరి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అవును. సో నేను ఎవరికైతే ప్రొడ్యూసర్తో చేయాల్సింది ఉందో అదే ప్రొడ్యూసర్తో సాయిరామ్ శంకర్ గారు తేజ గారు సినిమా చేశారనమాట. ఓహో, సేమ్ ప్రొడ్యూసర్స్. యా. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అవుతూ ఉంటుందండి అండ్ ఇండస్ట్రీలో. ఇట్స్ ఆల్ అ గేమ్ అండి బేసికల్గా. సో నీ అవసరం అంటే మోస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే హిట్ ఉన్న హీరోకి నువ్వు అవసరం లేదు, హిట్ లేని హీరో నీకు అవసరం లేదు. ఎగ్జాక్ట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రూల్ అనమాట. అది నేర్చుకుంటే చాలా చాలా రూల్ సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నీలిమా తిరుమల శెట్టి గారు కావచ్చు, సాయిరామ్ శంకర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఈ సినిమా రిజల్ట్ చూసాక ఎవరైనా కాల్ చేశారా? అంటే నేను ఎవరితోనూ గొడవ పెట్టించుకోనండి. చాలా అంటే నేను అందరితో టచ్లోనే ఉంటాను. నా ఏ అయితే సినిమాలు జరగలేదో అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు. బికాజ్ వాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళనో నేను చెడ్డవాళ్ళనో ఎప్పుడు సినిమా అయిపోలేదు. సో ప్రతిసారి ఏంటంటే సిచ్యువేషన్స్ అనమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయండి. సో నన్ను చాలా మోసం చేసిన వాళ్ళతో కూడా నేను చాలా బాగుంటాను. సో అంత మధ్యలో కూడా టచ్లో ఉన్నారు. సినిమా రిలీజ్కి ముందు అంటే కొంచెం రెస్పెక్ట్ మారుతుంది డెఫినెట్గా, మాట్లాడే విధానం మారుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది. కానీ సడన్గా ఫుల్గా కట్ అయిపోయి ఇక్కడ కాల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.